హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం చావా. సినిమా ఆల్మోస్ట్ 1 వీక్ అయింది రిలీజ్ అయ్యి. హిందీలోనే చూసా. ఆల్మోస్ట్ థియేటర్ అంతా హౌస్ఫుల్ పడింది. సినిమా ఎలా ఉంది అనే దానికంటే ముందు ప్లీజ్ కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం పక్కన ఏ డిస్టర్బెన్స్ వచ్చినా సరే దాన్ని పట్టించుకోకండి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళి రివ్యూ చెప్పేంత దాకా ఆగాలనిపించలేదు. వెంటనే రివ్యూ ఇచ్చేయాలి, ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది. అఫ్ కోర్స్ సినిమా మాత్రం పీక్ రైటింగ్ ఎక్సలెంట్ ఉంది, అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది నాకైతే. పీక్ రైటింగ్, పీక్ యాక్టింగ్ బై విక్కీ కౌశల్ గారు అస్సలు ఎరక్కొట్టేశారు. అండ్ రష్మిక మందన గోల్డెన్ లెగ్ అనుకోవచ్చు, చాలా బాగా పర్ఫామ్ చేసింది ఆవిడ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్ 40 minutes ఒక ఎత్తు. చమ్మా లేనిపోని లోపల ఎలా ఉందంటే కసి అవతల వైపు ఉన్న క్యారెక్టర్ మీద. ఆ ఔరంగజేబ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు, ముసలైన్ క్యారెక్టర్. ఫైనల్గా ఒకటే చెప్తా, ప్లీజ్ ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని చూడొద్దు. దగ్గరలో ఏ థియేటర్ ఉన్నా ఆ థియేటర్లో చావా మూవీ ఆడితే పక్క పిల్లల్ని తీసుకెళ్ళండి, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడండి. మీకు హిందీ లాంగ్వేజ్ అర్థం కాకపోతే అట్లీస్ట్ ఏదో ఒక విధంగా లాంగ్వేజ్తో పని లేదు, మనకి ఎమోషన్ బాగా కనెక్ట్ అవుద్ది, పక్కా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా డెఫినెట్గా సినిమాని అదేంటది అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. సరే చూద్దాం, విల్ డూ వన్ థింగ్. సరే అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికి సినిమా చాలా బాగా నచ్చిందని చెప్పగలను. ఇలాంటి సినిమాని థియేటర్లో మిస్ అవ్వద్దని అయితే నేను కన్ఫామ్గా చెప్పగలను. ప్రతి అడ్డమైన సినిమాకి మనం థియేటర్కి వెళ్ళి వీకెండ్కి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ వీకెండ్ అని కాదు, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఈ థియేటర్లో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి సినిమా. అంతే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.